నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య, అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత 6 సంవత్సరాల లోపే 85% బ్రెయిన్ డెవలప్ అవుద్ది. అంటే మన బ్రెయిన్ నిర్మాణం కూడా 85% ఆ ఇయర్స్లోనే అయిపోద్ది. కాబట్టి ఆ ఇయర్స్ చాలా కీలకం. వాళ్ళకి హ్యాబిట్స్, మేనర్స్, సోషల్ కల్చర్, బిహేవియర్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, డిసిప్లిన్ ఇవన్నీ కూడా 6 సంవత్సరాల లోపల నేర్పిస్తే పెద్ద అయ్యాక, అంటే 6 సంవత్సరాల తర్వాత స్టెప్ బై స్టెప్ వాళ్ళు సమాజంతో ఇంటిగ్రేట్ అవుతారు. చిన్నప్పుడే ఒక క్వాలిటేటివ్ లెర్నింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, చైల్డ్హుడ్ కేర్ కావచ్చు, ఇవన్నీ డెవలప్ అవుతే వాళ్ళు అద్భుతమైన పౌరులుగా తయారవుతారు. సమాజానికి, కుటుంబానికి వాళ్ళు పనికొస్తారని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చారనమాట. దీనికి సంబంధించి మన రాజ్యాంగంలో కొత్త ఆర్టికల్ 21B చేర్చాలని చెప్పి కూడా ఆవిడ సజెస్ట్ చేశారు. చిల్డ్రన్కి డైలీ రొటీన్స్ అలవాటు చేయాలి. సోషల్ సెట్టింగ్, మనకున్న సమాజాన్ని, మన స్ట్రక్చర్స్ని వాళ్ళకి అలవాటు చేయాలి. ఫార్మల్ స్కూలింగ్ ఏదైతే ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుద్దో అంతకు ముందే పిల్లలకి స్కూలింగ్ అనేది నేర్పించాలి. స్కూలింగే కాదు, తోటి వాళ్ళతో ఎలా మెసులుకోవాలి, సమాజంతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చిన్నప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ని స్ట్రెంథన్ చేయాలి. ఓన్లీ రిచ్ పీపులే, డబ్బులున్న వాళ్ళే పిల్లల్ని ప్రీ స్కూల్స్కి పంపించగలుగుతున్నారు. ఏవైతే ప్రైవేట్ ప్రీ స్కూల్స్ ఉన్నాయో వాటికి పంపించగలుగుతున్నారు.